హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో నేను మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు మజ్జిగ చారు అని కూడా అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారు కమెంట్ చేయండి. కావలసిన పదార్థాలు: వెన్న మజ్జిగ, చిటికెడు పసుపు, ములక్కాడలు, టొమాటో, బెండకాయ, పచ్చిమిరపకాయలు అండ్ గ్రేటెడ్ కోకోనట్, తగినంత ఉప్పు. ఈ మజ్జిగ పులుసులో మనం రకరకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. చాలామంది ఉల్లిపాయలు కూడా వేస్తారు, కానీ నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదు. సో ఈ మజ్జిగ పులుసు ఇంకా టేస్ట్గా రావటానికి ఒక పేస్ట్ సిద్ధం చేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ స్పూన్ యూస్ చేసుకోండి. ఈ స్పూన్తో 2 స్పూన్స్ శనగపప్పు అండ్ 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, ఇవన్నీ వేసుకొని నేను ఒక 2 అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. 2 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా రెడీ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సో పేస్ట్ రెడీగా ఉంది. అండ్ ఇక్కడేమో స్టవ్ మీద మజ్జిగ గిన్నె పెట్టేసేసానండి. స్టవ్ వెలిగించేసాను. అండ్ ఇందులో మనకి బెండకాయ ముక్కలు, టమాటా ఈ 2 ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ఇవి కుక్కర్లో పెట్టలేదు. అండ్ ములక్కాడ ముక్కలు మాత్రం కుక్కర్లో పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఇవి సిమ్లో మంచిగా ఇవి బెండకాయ ముక్కలు మనకి ఉడకాలన్నమాట. అండ్ ఒక చిన్న చిట్కా హింట్ ఏంటంటే సాల్ట్ వేయకండి. మజ్జిగలో సాల్ట్ వేసామంటే విరిగిపోతాయి, కాబట్టి స్టవ్ మీద పెట్టి సాల్ట్ వేసామంటే విరిగిపోతాయి, కాబట్టి సాల్ట్ మాత్రం వేయకండి. ఫైనల్గా దించేటప్పుడు వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. సరే, ఎంత ఫైన్ పేస్ట్ వచ్చిందో. కాస్త పసుపు కూడా వేసేసుకుందాము. ఒకసారి తిప్పేద్దాము. సిమ్లో పెట్టి కాసేపు ఈ బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఉడికే వరకు మనం మగ్గించుకునే వరకు మనం సిమ్లో పెట్టి మూత పెట్టి పెట్టుకుందాం. 3 విజిల్స్ తర్వాత ములక్కాడలు చక్కగా ఉడికిపోయాయి. కరివేపాకు, కొత్తిమీర మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో మన మజ్జిగ పులుసు ఇది కూడా రెడీ అయిపోయింది. ఇందులో ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి, బెండకాయలు, టమాటాలు. ఇప్పుడు మనము తిరగమాత పెట్టుకోవాలండి. అండ్ ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే నెయ్యి తిరగమాత పెట్టుకోవాలి. అప్పుడే ఈ మజ్జిగ పులుసుకి మరింత టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను నెయ్యి తిరగమాత అంటే ఏం లేదండి, నూనె బదులు నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి కాగాక మనం పోపు దినుసులు వేసుకుందాం. నెయ్యి కాగింది. ఆవాలు, జీలకర్ర, ఇంగువ దాన్ని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాము. సో ములక్కాడలు వేసేసాను, బెండకాయలు ఉడికిపోయాయి, అండ్ టమాటాలు ఉడికిపోయాయి, అండ్ కరివేపాకు, కొత్తిమీర ఫైనల్గా వేసేసాను. ఇంకా స్టవ్ ఆపేసి మనము ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ. సో మీకు ఈ మజ్జిగ పులుసు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.